హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రివీల్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ముఖ్యంగా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన సమాచారం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ పెన్షన్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి దీనిపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇక మీకు తెలిసిన సంబంధించి ఈ అప్డేట్ కావాలనుకునే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ వివరాలు చూద్దాం. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి తీసుకునే వారికి, ఎవరైతే పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్ అయితే ఉంది. ఈ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రస్తుతం ఈ ప్రారంభమైంది. జిల్లాలో 6 కేంద్రాల్లో అయితే దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలన అయితే చేపడుతున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ కళ్యాణ్ బాబు తెలియజేశారు. ఆయన నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో సదరం కేంద్రాన్ని అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న రిమ్స్ సర్వజన ఆసుపత్రి, అలాగే నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్చాపురం సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు 31,548 మంది పెన్షన్ పొందుతున్న వారికి సర్టిఫికెట్లు పునః పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికి పరిమితం అయి ఉన్న 15,000 మంది దివ్యాంగులను పరిశీలించడం పూర్తి చేశారన్నారు. ఇక ఈ సర్టిఫికెట్స్ పునః పరిశీలన కోసం 12 మంది ఇతర జిల్లాల వైద్యుల ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్లు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ సర్టిఫికెట్లు ఉండి పెన్షన్ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా వారందరూ ఈ సదరం సర్టిఫికెట్ పునః పరిశీలన కేంద్రాల సేవలను వినియోగించుకొని పెన్షన్లు ఆగకుండా ఉండాలంటే ఇక్కడికి వచ్చి సర్టిఫికెట్ రీవెరిఫై చేసుకోవాలని అయితే వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులు పూర్తిగా వినియోగించుకోవాలని ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ కళ్యాణ్ బాబు గారు అయితే వివరించారు. శ్రీకాకుళంలో సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలన వలన క్యాంపుల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వికలాంగుల ధృవీకరణ పత్రాల తనిఖీల కారణంగా జనవరి 1 నుంచి సదరం క్యాంపులు, అలాగే సదరం సర్టిఫికెట్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య అధికారులు తెలిపారు. ఇది ముఖ్యంగా ఏదైతే సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలన వలన క్యాంపుల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అయితే ఫిబ్రవరి 1 నుంచి ఈ సదరం క్యాంపులు అయితే ఇక సర్టిఫికెట్ల పంపిణీ కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అంతేకాకుండా ఇక ఏదైతే వికలాంగులు అయితే ధృవీకరణ పత్రాల తనిఖీలకు అయితే పునః పరిశీలన అయితే చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలన, అలాగే అంతేకాకుండా ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వీరికి సంబంధించి దివ్యాంగ సర్టిఫికెట్లు ఉండి పెన్షన్ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా వారందరైతే ఈ సదరం సర్టిఫికెట్లు పునః పరిశీలన అయితే కేంద్రాల సేవలను వినియోగించుకొని పెన్షన్లు ఆగకుండా ఉండాలని చేసుకోవాల్సిందిగా ఇక సర్టిఫికెట్లు రీవెరిఫై అయితే చేసుకోవాలని వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అయితే దివ్యాంగులు పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ కళ్యాణ్ బాబు గారు అయితే వివరించారు. ఇది ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి ఎవరైతే ఈ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఇంపార్టెంట్ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ అండ్ ఎడిజెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.